కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. సాహిత్యాభిమానులకు నమస్కారం. వారం వారం కథలు వినిపించే నేను ఈసారి రొటీన్ నుంచి భిన్నంగా ఉండడానికి ఒక యాత్రా కథనాన్ని అంటే ట్రావెలర్ వినిపిస్తున్నాను. ఇది దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇండియా టుడే తెలుగు సంచికలో శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన శివ సాన్నిధ్య సుఖం అనే ఒక యాత్రా సాహితీ లేదా శ్రీశైల యాత్రకు సంబంధించిన ఒక వ్యాసం. దాదాపు 25 ఏళ్ల క్రితం నేను మొట్టమొదటిసారిగా ఈ వ్యాసం చదివాను. అప్పటినుంచి అది నా మనసులో ఉండిపోయింది. దాన్ని చాలాసార్లు పదే పదే చదువుతూ వచ్చాను. నేను శ్రీశైలం వెళ్ళి దాదాపు 50 సంవత్సరాల క్రితం వెళ్ళాను మొదటిసారి. ఆ తర్వాత మళ్ళీ శ్రీశైలం వెళ్ళడం కుదరలేదు. కానీ శ్రీశైలం వెళ్ళాలి అని మనసులో అనిపించినప్పుడల్లా చినవీరభద్రుడి గారి ఈ వ్యాసం తీసి చదువుకుని చాలా సంతోషపడేవాడిని. అలాగే ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మరలా నా లైబ్రరీలోంచి వారి ఆ వ్యాసం తీసి చదువుకున్నాక శ్రోతలకి పరిచయం చేస్తే బాగుంటుంది అని అనిపించి ఈ శివరాత్రి మహాపర్వదినాన శ్రీశైల యాత్రకు సంబంధించి శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన శివ సాన్నిధ్య సుఖం యాత్రా సాహిత్యం వినండి. ఫాల్గుణ మాసపు తొలిజాముల ఎండ. కారు మహబూబ్నగర్ జిల్లా గ్రామాల మధ్య నుండి అక్కడక్కడా సేద్యం చేసి విస్తారంగా బీడుగా వదిలిన పొలాల మధ్య నుండి ప్రయాణిస్తోంది. అప్పుడప్పుడు గాల్లోంచి నవజాత వేపపూల పరిమళాలు తీపిగా అల్లుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మొదట ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది సుచరిత తన మృదువైన అమెరికన్ యాసతో. మన శ్రీశైల యాత్రలో భాగంగా మొట్టమొదట చారిత్రాత్మకమైన ఉమామహేశ్వరానికి వెళ్తున్నాం అన్నాను. సుచరిత నా మేనకోడలు. పుట్టింది అమెరికాలో అత్యంత పురాతన సాంస్కృతిక నగరాల్లో ఒకటైన ఫిలడెల్ఫియాలో. నా సోదరు సులక్షణ, ఆమె భర్త డాక్టర్ సుధీర్ 25 ఏళ్ల కిందటే అక్కడ స్థిరపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఈ మధ్యనే పూర్తి చేసుకుని కొన్నాళ్ళు మన దేశంలో మా మధ్యన గడపడానికి వచ్చింది ఈ అమ్మాయి. తిరిగి వెళ్ళిపోబోయే ముందు దగ్గరలో ఉండే ఏదన్నా స్థలాన్ని చూపించమన్నది. తను చూడబోయే ప్రదేశం ఇండియన్ ఎక్స్పీరియన్స్కి ప్రతీకగా ఉండాలి అన్నది. అక్కడ పాత కొత్త మేలుకలయికగా ఉండాలని, అజేయమైన అప్రతిహతమైన మానవ జీవితేచ్ఛ బలంగా ఉండాలని మాటల్లో అయితే చెప్పలేదు, కానీ ఇండియన్ ఎక్స్పీరియన్స్ సారాంశం అదే కదా అని అనుకున్నాను. హైదరాబాద్ నుంచి 4-5 గంటల ప్రయాణంలో 1-2 రోజులు గడిపి తిరిగి రావడానికి అనువుగా ఉండేది నల్లమల అడవులలో మధ్యలో నెలకొన్న శ్రీశైలమే కనుక ఆ యాత్రే చేద్దాము అన్నాను. సుచరితకి ఇది మొదటిసారి. కానీ నాకు గత 10 ఏళ్లుగా ఆ అడవులు, లోయలు, ఆ మనుషులు ఎట్లా సన్నిహితులైనారని. నువ్వు నీ గృహాన్ని వదిలిపెట్టిన ప్రతిసారి యాత్రికుడివైనట్టే. నీ మిత్రుడింటికో, చిరపరిచితుడే కావచ్చు కాక నీ బంధువు ఇంటికో, పచ్చిక బయలుకో, మామిడి తోటకో ఒక సెలవు దినాన పోయిరాగాని నీలో ఎంత కొత్త రక్తం ప్రవహిస్తుందని. నేను మానవ కంఠస్వరాల్లో స్నానం చేశాను అన్నాడొక కవి తనొక మహానగరాన్ని చూసినప్పుడు. నువ్వు నీ ఇంటిని వదిలిపెట్టిన వెంటనే ప్రపంచం 1000 చేతులతో దగ్గరకు తీసుకోవడం ఎంత ధైర్యాన్నిస్తుందని. అప్పుడు మళ్ళా నువ్వు గృహోన్ముఖుడివైనప్పుడు ఒట్టి మనిషిగా కాక మహామానవుడిగా తిరిగి వస్తావు. శ్రీశైలం అంటే టెంపులే కదా అంకుల్, అక్కడే ఉంది 2 రోజులు గడపడానికి అన్నది శుచి నా యాత్ర ప్రతిపాదన వినగానే. టెంపుల్ అంటే నువ్వేమనుకుంటున్నావో గాని ఆ మాటకి చాలా విశాలమైన అర్థం ఉన్నది. అసలు చూడగలిగితే నల్లమల అడవి మొత్తమే దేవాలయం అన్నాను. నిండుగా చిగిరించిన మద్ది చెట్ల అడవిని తలదాల్చిన శ్రీపర్వతమంతా సాకార శివమహిమ్న స్తోత్రంగా కళ్ల ముందు కనిపిస్తుంది నాకు. కారు అచ్చంపేట వీధుల్లోంచి ముందుకు సాగింది. ఇంకా నిజాం రోజుల్ని తలపించే స్థూల వాస్తు రోడ్ల మీద పండ్లు, కూరగాయల దుకాణాలు. ఏ వాహనం వచ్చిపోతున్నా పైకి ఎగిసి ఆవరించే దుమ్ము. అచ్చంపేట దాటి రంగాపూర్ చేరగానే కారు కుడివైపు తిప్పాను. అక్కడే రోడ్డుపైన ఆలయ బాహ్య ప్రాకార ద్వారం. ఆ ద్వారం గుండా కొండల్లోకి దారితీస్తూ సన్నని బాట. దూరంగా
కొండల వరుస మధ్య ఏటవాలు అంచుల్లో సేదదీర్చుకుంటున్నట్టు ఎడ్ల గుంపులాగా ఆలయ శిఖరాలు. ఆ సన్నని మలుపు తిరుగుతూ కొద్దిసేపట్లోనే ఘాట్ మీదుగా కొండపైకి చేరాం. అబ్బా, ఎంత చల్లగా ఉంది ఇక్కడ అన్నది శుచి కారులోంచి కిందకి గెంతుతూనే. అయితే శివస్వరూపం నీకిప్పుడే అనుభవమైందనమాట అన్నాను. ఆమె ముందుకు అడుగు వేయబోతుంటే, ఒక్కసారి ఆగి ఇటు మనం వచ్చిన దారివైపు చూడు అన్నాను. ఆమె వెనక్కి తిరిగి కొద్దిసేపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. మేం వచ్చిన దారి పొడవునా పరుచుకున్న ఆకుపచ్చ లోయ విస్తరించి విస్తరించి ముదిరాకుపచ్చ సస్యక్షేత్రాలుగా, ఆ పైన పృథ్వీ అంతా ఆవరించిందేమో అనిపించే డక్కన్ పీఠభూమి నీలి అలగా, ఆ పైన మబ్బులేని ఆకాశం నీలి జలతారుగా కనిపించే దృశ్యం అంతా నేత్రానందాన్ని వరకవస్తున్న పండుటాకుల దోసిలిగా కనిపించింది. వెళ్ళిరండి, పర్వతాల్లోకి వెళ్ళిరండి. మీ యాత్ర శుభప్రదం కావాలి. ఆ లోపల అందాల్ని మే ఎన్నో మార్లు మా ద్వారా నడిచి వెళ్ళిన యాత్రికుల ద్వారా విన్నాం. మేం ఇక్కడే నిలిచి ఉంటాం. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్లుగా ఉన్నాయి ఆ లోయలు, ఆ దిగంతమును. ఈ దేవాలయం శ్రీశైలానికి ఉత్తర ప్రాకారం. ఇది కాకతీయుల కాలం నుంచి బాగా ప్రాచుర్యానికి వచ్చింది. రేచర్ల మాధవనాయకుడనేవాడు ఈ కొండకి మెట్లు కట్టించాడు. 13వ శతాబ్దిలోనే రసరత్నాకరం అనే గ్రంథం ఈ క్షేత్రాన్ని ప్రస్తుతించింది. ఆలయ నిర్మాణం 14వ శతాబ్దిలో జరిగిందని గుర్తించారు. గైడ్లాగా చెప్తున్న నా మాటల్ని ఒక చెంప వింటూనే మరొక చెంప శుచి ఆ రాళ్ల మధ్య నుంచి ఊటలూరుతున్న పరిశుద్ధ జలాల్ని నెత్తిన చల్లుకుంటోంది. ఈ దేవాలయం బ్రహ్మోత్సవాలు సంక్రాంతికి జరుగుతాయి. విశేషం ఒకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం దాటొచ్చామే రంగాపూర్. అక్కడొక మహనీయుడైన సూఫీ సాధువు ఉండేవాడు, నిరంజన్ షా వలి అని. ఆయన దర్గా ఉంది అక్కడ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడే అక్కడ చందనోత్సవము జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా అక్కడికి వెళ్తారు. అక్కడికి వచ్చిన శ్రద్ధాళువులంతా ఇక్కడికి వస్తారు అని అంటూ ఉంటే, నువ్వెప్పుడైనా ఉత్సవాలు చూశావా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే ఒకానొక సంక్రాంతి చివరి పుష్యమాసపు సంధ్యాధూళిలో సంరంభంలో గడిపిన సాయంకాల స్మృతి మనస్సంతా ఆవరించింది. గాలుల్లో ఆవరించిన శ్రీచందన సుగంధాలు, దర్గాపై కప్పిన పవిత్ర వస్త్రాలు, వర్షించిన ఎర్ర గులాబీ పూలరేకులు, లిల్లీ పూల మాలలు, పిల్లలు ఊదిన బూరాలు గుర్తొచ్చాయి. చూడకేమి, చూశాను. ఆ ఆనందాన్ని ఎన్నటికీ మరవలేను అన్నాను. ఉమామహేశ్వరం నుంచి కిందకు దిగి మన్ననూరు ఘాటెక్కి శ్రీశైలం వైపు ప్రయాణిస్తూ ఉండగా అడవి ఒక సమూహంలాగా మాకు ఎదురొచ్చింది. వివిధ వాద్యాల, గానాల, సంతోష పారవస్యాల బృందగానం లాంటి ఆ తరుతనువుల, దారుదేహాల మధ్య ఈ అడవిని ఇట్లా రోడ్డు మించి కాదు, లోపలి నుంచి చూడాలి పద అని ఫరహాబాద్ జంక్షన్ నుంచి కారు లోపలికి తిప్పాను. దాదాపు 10 కిలోమీటర్ల పాటు కొండ అంచుదాకా లోపలికి ప్రయాణం చేస్తున్నంతసేపు శుచి నేత్రాలే రెక్కలుగా ఎగురుతున్న పాలపిట్టలాగా కనిపించింది. శుష్క పాండురమైన హేమంత వృక్షాలతో అడవి ఎవరి తలుపుల్లోనూ నిమగ్నమైన అడవికన్నెలాగా ఉన్నది. ఏదో ప్రియాతిప్రియ సాన్నిధ్యం కోసమే తన జీవిత వికాసాన్నంతటినీ నివేదించుకోవాలనే నిష్కళంక ప్రేమాతిశయంలోనే అడవి, శుచి ఒకరికొకరు ఎదురైనట్లుగా తోచింది. అప్పుడు అడవికి ఈ బాలికకి మధ్య భేదమే కనిపించలేదు. సుచరిత అడవినే చూస్తున్నదా, లేదా అడవి కళ్ళారా సుచరితనే చూస్తున్నదో తేల్చుకోలేకపోయాను. ఫరహాబాద్ పాయింట్ దగ్గరికి చేరేటప్పటికీ అడవి మమ్మల్ని పూర్తిగా ఆవహించింది. సెల్ ఫోన్లు, ఈమెయిల్లు, ఇంటర్నెట్ మాత్రమే అలవాటైన ఈ బాలికకి మొదటిసారిగా దిగంత పరివ్యాప్త సందేశ సాన్నిధ్యం ఎలా ఉంటుందో పరిచయమైంది. ఇది సందేశము, అనుభవము కూడా. వెబ్సైటు సందేశాన్ని మాత్రమే అందించగలదు. అది మీడియం లేదా మెసేజ్ మాత్రమే. నువ్వక్కడ ఆ సందేశాన్ని నీ మనోదేహాలతో నిలువెల్లా ఆస్వాదించలేవు. అది అపరిపూర్ణ, అసంతృప్త సంకేతం మాత్రమే. కాని ఇక్కడ నీ ఎదురుగా ఆవరించిన మహాకాశము, నీలి తరంగాలు, ధూమసదృశ్యమైన శిశిర కారణము, ఆ మధ్యలో వికసిస్తున్న నవకింజల్కాలు, కిసలయాలు, అడవిలో వినవస్తున్న అడవికోళ్ల అరుపులు, నెమళ్ల క్రెంకారాలు, వాటి వల్ల మరింత సజీవంగా, సుస్పష్టంగా వినవస్తున్న అడవి గర్భంలోని ప్రగాఢ నిశ్శబ్దము, ఇవన్నీ నా చిన్నారి బాలికని సీతాకొక చిలుకల్లాగా చుట్టుముట్టాయి. మాయ, అట్లాంటిక్ మహాసముద్రాన్ని తరంగితమవుతున్న ఎమరాల్డ్తో పోల్చాడు ఒక కవి.
మొదటిసారిగా అట్లాంటిక్ చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది నాకు అన్నది శుచి. తన మొత్తం మెరైన్ బయో ఫ్యామిలీ అంతటితోనూ కూడా అట్లాంటిక్ ఇంత శోభాయమానంగా ఉండదేమో అని అనిపించింది. ఆ సముద్రాన్ని ఎన్నడూ చూసి ఉండని నా కళ్ళకి. ఇప్పపూల గాలుల్లోంచి, అడవి లోతుల్లోంచి వినవచ్చే లేళ్ల అరుపుల్లోంచి, శిశిరాంతంలో మిగిలిన శీర్ణ పత్రాలు చెలరేగుతూ ఉండగా, మూర్తీభవించిన వనదేవతల సన్నిధిలో ఈ తరుణి కూడా కణ్వాశ్రమ బాలిక వలెనే నా కళ్లకు కనపడింది. కారు తిరిగి ఘాట్ రోడ్ మలుపులో ముందుకు సాగుతోంది. మహాసముద్రాల తరంగాల ఉత్థాన పతనాల వెంబడి సాగుతుండే చిన్న తెప్ప పడవలాగా ఆ తూర్పు కనుమల వరుసలో, మలుపుల్లో, వాలుల్లో, ఎగుడుదిగుళ్లలో కారు సాగుతుంటే, బాటకి ఇరువైపులా వసంతాగమన ప్రతీక్షలో అడవి నిలిచి ఉన్నది. ఎండిన మాకుల మధ్య నుండి రాలుతున్న పండుటాకుల గాలుల్లోంచి చివుళ్లు మోసులెత్తుతున్న తరువుల నవజీవన ప్రసూతి శోభలో దూరంగా నీలిగీతలాగా కృష్ణవేణి నది. ఇప్పుడు పాల్కురికి సోమనాథుని వినిపించాలనుంది అని పండితారాధ్య చరిత్రని గుర్తు చేసుకున్నాను. నాకెంతిష్టమో ఆ కావ్యమంటే. శ్రీశైలం గురించి అంత పారవశ్యాన్ని పొందిన భావకుడు మరొకడున్నాడు అని నేను అనుకోను. మనం వచ్చినట్టే తెలంగాణ దారుల్లోంచే ఆయన కూడా శ్రీశైలాన్ని సందర్శించాడు. అప్పుడు ఈ రహదారులు, ఏ వాహనాలు కూడా లేని రోజులు. కాలినడకన ఈ కొండలెక్కి శివసందర్శన కుతూహలంతో ముందుకు సాగిన రోజులు. ఇక్కడ ఇదిగో ఈ ముందుండే ఆకాశాన్ని అంటుకున్నట్లుండే కొండ, దీన్నెక్కితే చుక్కల్ని తాకినట్టే అని అంటూ ఉండగానే శివకవులు, శివకవితలు, శివభక్తులు నా మనసంతా నిండిపోయారు. ఏ మహిమ ఈ దుర్గమారణ్యాల్లోంచి వాళ్ళని అంత తీవ్రంగా దగ్గరకు పీల్చుకున్నది? ఇంత కష్టపడి ఈ కొండల్లోని దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? శుచి సరిగ్గా నా మనసులో మాటనే పైకి పలికింది. కొద్దిసేపు నేనేమీ మాట్లాడలేదు. మహాగంభీరమైన విషయమేదో నాలో వ్యక్తీకరణ కోసం పెనుగులాడుతున్నట్టుగా అనుభవమైంది. మనమేదన్నా ప్రగాఢమైన విషయాన్ని వెల్లడి చేయబోయేటప్పుడు మనకి సాధారణంగా అనుభవమయ్యే ధీరత్వమేదో నాకు కూడా కలిగింది. ఈ చిన్న బాలిక అడిగిన ప్రశ్నకి జవాబివ్వడానికని కాదు, నాకై నేనే ఏదో విషయాన్ని స్పష్టం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినట్టుగా చెప్పడం మొదలుపెట్టాను. అసలు శివుడు అనాది దేవుడు, దేవదేవుడు. అందుకనే ఆయన్ని మహాదేవుడిని కూడా అంటారు. ఆయన పృథ్వీదేవుడు. విష్ణువు అట్లా కాదు. ఆయన ఆకాశదేవం, జ్యోతిర్మయమూర్తి, వైభవమూర్తి, పీతాంబరుడు, త్రివిక్రముడు, గురుక్రముడు. భగవద్గీతలో విభూతి యోగం అని ఉంది. అందులో విష్ణువు తన స్వరూపాలుగా చెప్పినవన్నీ ఐశ్వర్య రూపాలు, వైభవ రూపాలు, లక్ష్మీ నిలయాలు. ఎక్కడెక్కడ జీవితం తన సమస్త వైభవంతో ఉచ్చరీతిలో విరాజిల్లుతుందో అదంతా విష్ణుమయమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లార్డ్ ఆఫ్ ద సెంటర్. కానీ శివుడు అట్లా కాదు. ఆయన లార్డ్ ఆఫ్ ద పెరిఫెరీ. శుష్క భూముల్లో, ఊసర క్షేత్రాల్లో, దొంగల్లో, కుక్కల్లో కూడా ఆయన్ని చూడగలము అన్నది వేదం. ఎక్కడెక్కడ జీవితం విస్మృతికి లోనయిందో, శ్రద్ధకి నోచుకోపోయిందో, ఏది నిర్జనం, దుర్గమం, అగమ్యంగా గోచరిస్తుందో అదంతా ఆయన నివాసమే. పశువుల మందలు, గడ్డి భూములు, వేటగాళ్ళు, ఎక్కుపెట్టిన విల్లమ్ములు, వనమూలికలు, చివరికి గుడ్లగూబలు కూడా ఆయన మహిమారూపాలే. ఆయన సతత విషపాయి. పాములు, పశువులు, నిషాదులు ఆయన నేస్తాలు. వైభవదర్పిత మానవ సమాజం వల్ల నిరాదరణకి గురవుతూ వచ్చిన వారెల్లరికీ, కులాలకి, సాంఘిక అంతరాలకు అతీతమైన సమాజాన్ని కోరుకున్నవారు ఎల్లరికీ కూడా ఆయన పిలుపు ఒక వేకువ. నిరాడంబరులు, నిగర్వులు, నిరక్షరాస్యులు ఆయనకి ఎక్కువ దగ్గర. ఈ అడవిని చూడు. ఇది దండకారణ్యంలాగా మహారణ్యం కాదు. కాని ఈ సవానా గడ్డిభూములు, ఈ తరుగుల్మాలు, ఈ చిట్టిపొట్టి మాకులు, ఈ నల్లరాళ్ళు, భూమి అంతరాగ్ని చల్లారుతున్నప్పుడు ఈ శిలావిన్యాసం ఏర్పడిన క్రమంలోనే, ఈ జియోమెటామార్ఫిజంలోనే ఒక పరమేశ్వర పరామర్శ ఉంది అని అనిపిస్తుంది. అయినా శుచి, ఈ అనుభూతి నీ అంతటి నీకు అందాలని కదా నువ్వు వస్తున్నది. నా ఆలోచనల్ని నాలోనే ఉండనివ్వు అన్నాను. మేము సుండిపెంటకి చేరేటప్పటికీ మధ్యాహ్నం 3:30 అయింది. మాకోసం మా మిత్రబృందం రాజు, రెడ్డి, షణ్ముగం, శ్రీనివాస్, దానం ఇరిగేషన్ గెస్ట్ హౌస్ దగ్గర వేచి ఉన్నారు. ఇంత ఎండవేళ ప్రయాణం నాకు కొత్త కాదు. కానీ శుచి మొహంలో అలసట తెలుస్తూనే ఉన్నది. కానీ వేడి మిళితమై ఉన్నప్పటికీ గాలులు తాకుతూ ఉండడంతో
ఉక్కగాని చెమటగాని లేవు. మా భోజనాలు, భోజన విరామం అంతా అయిన తర్వాత 5 కావస్తుండగా, ఇప్పుడు మనం ముందు శిఖరేశ్వరం వెళ్దాం అన్నారు మిత్రులు. శ్రీశైలానికి తూర్పు నుంచి, దక్షిణం నుంచి వచ్చే యాత్రికులందరికీ మొదట దర్శనమిచ్చేది శిఖరేశ్వరమే. సాయంకాలపు ఎండ తీక్షణ తగ్గి గాలుల్లో సంధ్యామాధుర్యం అలముకుంటూ ఉండగా 7-8 కిలోమీటర్ల ఘాట్ మలుపుల్లోంచి శిఖరం చేరుకున్నాం. సముద్ర మట్టానికి దాదాపు 2500 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరం నల్లమల అడవులంతటికీ కేంద్ర బిందువు. యాత్రికులు ఈ కనుమల్లోంచి, లోయల్లోంచి కొండవాలుని పట్టుకుని వందలాది మైళ్ళు నడిచి ఇక్కడకు చేరగానే ఈ శిఖరస్థానం మించి దూరంగా లోయలో శ్రీశైల దేవాలయ గోపురాలు కనబడగానే ఎటువంటి సాఫల్యానుభూతికి లోనై ఉంటారో ఊహించు. జీవితకాలపు అన్వేషణ నెరవేరినట్లుగా ఉంటుంది కదూ. అందుకే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అని అనిపించింది మన పూర్వీకులకి. శుచి నా మాటలు వింటంలేదు. ఆమె లేడిపిల్లలాగా అటు ఇటు చెంగున గెంతుతోంది. ఎటు చూసినా కనుచూపు మేర వరకు పత్రహరిత మహావర్ణంలాగా ఉన్న దూర దిగంత పరివ్యాప్తమైన ఆ అడవులు, ఆ నీలి పర్వత శ్రేణి, ఆ మధ్యగా నదీ పరీవాహ రేఖ, గుండెల నిండా ఆస్వాదించుకున్న మధురానుభూతి లాంటి జలాశయం, ఆకాశపత్రం మించి జారుతున్న మంచు బిందువు లాంటి సంధ్యా సూర్యబింబం. ఇటువంటి మహిమాన్వితమైన సుందర దృశ్యం చూసి పరవశించిన వారెవరుంటారు? ఆదిశంకరుడు ఇటువంటి సంధ్యా సమయంలోనే శ్రీశైల దర్శనం పొంది ఉంటారు. ఆయన పొందిన పారవశ్యం శివానందలహరిగా మారింది. శుచి, ఈ శ్లోకం విను. సంధ్యారంభ విజృంభిత శృతిశిరస్థానాంతరాధిష్టం సప్రేమ భ్రమరాభిరామ మసత్కృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. నేను శ్లోకం పూర్తి చేస్తుండగానే సంధ్యారంభ విజృంభితం అన్న మాట ఎంత బావుంది. నిజంగానే ఈ సంధ్యారంభ వేళలో నాలో ఏదో చెలరేగుతున్నట్టే ఉన్నది అన్నది సుచరిత. ఆమె నల్లని కన్నుల్లో వింత వెలుగు. ఆమె ముంగురులపైన సంధ్యా సూర్యకిరణాలు పొడుగ్గా వాలి తామ్రశోభతో మెరుస్తున్నాయి. ఆకాశపు అంచుమించి అవనతమవుతున్న కొద్దీ సూర్యబింబం క్షణక్షణం వింత శోభతో రంగులు మారుతోంది. అల్పమైన దానిలో సుఖం లేదు. భూమి అంతా ఆవరించి ఉన్నదేదో అదే సుఖమయం అని ఉపనిషత్తు చెప్పిన దానికి రుజువుగా నలుదిక్కుల పర్వతాల వరస, ఆ పైన ఆవరించి దూరంగా జరుగుతున్న సాయం సంధ్యారశ్మి, ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న ఫాల్గుణ పూర్ణిమ మహాశివస్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. మామయ్య, నువ్వు ఉమామహేశ్వరం నుండి అడవిని చూపించినప్పుడు కిటికీ తెరిచి చూసినట్లయింది. ఆ తర్వాత వెళ్ళామే ఫరాహాబాద్. అక్కడి నుంచి చూస్తుంటే తలుపులు తెరలు ఓరగా తొలగించి చూసినట్లుంది. కానీ ఇప్పుడిక్కడి నుంచి చూస్తుంటే 4 వైపులా తలుపులన్నీ బార్లా తెరిచి కళ్ళారా చూసినట్లుగా ఉంది. ఇటువంటి సంధ్యాదృశ్యాన్ని ఒక్కసారి చూడ్డానికి నోచుకోకపోయినా ఈ అనుభవానికైనా మళ్ళా పుట్టక తప్పత్సుమా అని శుచి అంటూ ఉంటే ఆ మాటలు సర్వేశ్వర సాన్నిధ్యమంటే తెలిసిన భక్తుల మాటల్లాగా అనిపించాయి నాకు. శిఖరం దగ్గర మైక్రోవేవ్ రిపీటర్ స్టేషన్ పక్కన ఒక్క ఆకు కూడా లేని తెల్లని కాండం ఉన్న చెట్టును చూపించి అదేమిటి అని అడిగింది. దాన్ని తపస్సు చెట్టు అంటారు, కోవెల చెట్టని కూడా అంటారు. దాన్నుంచి వచ్చే జిగురు గిరిజన కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఏటా దాదాపు 60 లక్షల రూపాయల విలువైన జిగురు చెంచువాళ్లు సేకరిస్తారు. అత్యంత పురాతనమైన ఆ తెగకి ఇప్పటికీ ఇదే ప్రధాన జీవనాధారం అన్నాను. శుచి ఆ చెట్టుని తాకి చూసింది. ఓ వండర్ఫుల్! ఈ చెట్టు పక్కన ఈ రిపీటర్ స్టేషన్ పాత కొత్తల మేలు కలయికగా లేదు అన్నది. ఆమెకి ఏది అనుభవం అవ్వాలన్నా నేను ఈ యాత్రను సంకల్పించానో ఆ అనుభూతి ఆమెకి ఇంత త్వరగానే అందడం నన్ను చెకుతిండి చేసింది. శిఖరేశ్వరం నుండి సంధ్యాహారతి అందుకోవాలని మిత్రబృందం మమ్మల్ని శ్రీశైల దేవాలయానికి పరుగులు పెట్టించారు. కారు అంగళ్ల మధ్య మలుపు తిరిగేటప్పటికే పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి. మేము ఆతృతతో పరుగున శివాలయంలో అడుగుపెడుతుంటే, మనం స్నానం చేయకుండా ఇలా గుళ్ళోకి ఎలా అడుగు పెడతాం అని అడిగింది శుచి. ఇదే ఈ స్వామి విశిష్టత. నువ్వు సరాసరి దుమ్ము కొట్టుకున్న నీ పాదాలతోనే, నీ మార్గాయాసంతోనే నేరుగా ఆయన్ని పలకరించవచ్చు. దీన్నే ధూళి దర్శనం అంటారు. తన దర్శనం కోసం ఎన్నో మైళ్ళు అడవుల్లో కొండల్లో పడివచ్చిందే నిజమైన శ్రద్ధ. ఇక
ప్రత్యేక నియమబంధాలెందుకు అనుకునే స్వామి ఈయన అన్నాను. దెన్ హీఈస్ ట్రూలీ ఏ పీపుల్స్ గాడ్ అంది శుచి. సాయం సంధ్యావేళ మంగళవాద్యాల నడుమ ఆ గర్భాలయంలో 1, 5, 9, 11, 27 ఒత్తులతో ఒకదాని వెనుక ఒకటి హారతి ఇస్తూ ఉండగా అది చూడడమే నిజమైన కన్నుల పండగ. హారతి అయిన వెంటనే శివలింగాన్ని నుదుటితో తాకి నమస్కరించి ఆ పైన అమ్మవారి గుడిలో హారతి అందుకున్నాం. హారతి ముగిసిన వెంటనే అమ్మవారి కొలువు ప్రారంభమైంది. అక్కడికి వచ్చిన భక్తులందరినీ సాదరంగా కూర్చోమన్నారు అర్చకులు. అప్పుడు వారు మొదట 4 వేదాల నుంచి సూక్తాలు వినిపించారు. ఆ తర్వాత క్రమంగా ఉపనిషత్తులు, పాణిని, కావ్యాలు, అలంకార శాస్త్రాల నుండి కొన్ని శ్లోకాలు వినిపించారు. ప్రతి ఉచ్చాటన ముగిసిన వెనక పరాకులు చెప్పారు. చివరగా పంచాంగం తీసుకుని తిథి, వార, నక్షత్రాలు చెప్పారు. అప్పుడు అపూర్వ గాత్రమాధుర్యంతో నిక్సలాడుతున్న భక్తురాలు ఒక ఆమె భ్రమరాంబికాష్టకం గానం చేసింది. అర్చకులు మరొక్కసారి హారతి నుంచి మంత్రపుష్పం వినిపించారు. దర్శనాలు మొదలయ్యాయి. శిఖరేశ్వరంలో సంధ్యారంభ వేళ ప్రారంభమైన సూక్ష్మలోక జాగృతి అమ్మవారి దర్శనంతో పరిపూర్ణంగా వికసించి పాపహారం చేసి మమ్మల్ని పరిశుభ్రపరిచినట్లు అనిపించింది. అప్పుడు గుడి ప్రాంగణంలో నడుస్తూ దేవాలయ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాను. అనాది నుండి ఈ శ్రీపర్వత శ్రీశైల సముదాయ పర్వత శ్రేణి తూర్పు పశ్చిమాలకి, ఉత్తర దక్షిణాలకి నడుమ సంస్కృతీ సేతువుగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు నాగార్జునకొండగా పిలువబడుతున్న శ్రీపర్వతం ఇక్ష్వాకుల నుండి విష్ణుకుండినుల దాకా సాంస్కృతిక కేంద్రం. అప్పుడు కూడా శ్రీశైలం ఆరాధనా కేంద్రంగా ఉండి ఉండవచ్చు. ఏమంటే పాతరాతీయగొప్పు మానవ సామాజిక అవశేషాలెన్నో ఈ చుట్టుపక్కల బయటపడ్డాయి. అసలు శ్రీశైల క్షేత్రమంతా నీటిబుగ్గలమయం. అక్కడ అది ప్రతిష్ఠ అమ్మవారిదో స్వామివారిదో చెప్పలేం. అసలు అమ్మవారు ఆదిమానవుడి అమ్మతల్లి రూపమే అయి ఉండొచ్చు, లేదా స్వామివారు ఆదిమద్రావిడ రూపమైన పశుపతి కావచ్చు. కానీ శివశక్తి సన్మిలనా కేంద్రంగా ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటికే ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీపర్వతం కేంద్రంగా సంస్కృతి ఉత్తరానికి, తూర్పుకి వ్యాపిస్తే శ్రీశైల సందేశం దక్షిణానికి, పశ్చిమానికి ప్రసరించింది. మొదట చోళ చాళుక్యుల మధ్య శ్రీశైలం కోసం మొదలైన పోరు, ఆ తర్వాత వెలనాటి దుర్జయులు, కాకతీయులు, రెడ్డిరాజులు మొదలైన రాజవంశాల ఆదరణలో బలపడి విజయనగర రాజుల కాలంలో గొప్ప వైభవాన్ని చవిచూసింది. శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక ఆదరణకి ఎంత నోచుకుంది అంటే ఆలయ ప్రాంగణంలో ఆయన తనని, తన దేవేరుల్ని చిత్రీకరించుకున్నాడు. శివభక్తుల పాదస్పర్శకి ఆ చిత్తరువు నోచుకున్నంతకాలం తనకి శివసాయుధ్యమని ఆయన కోరుకున్నాడు. అక్కడ్నుంచి ముందుకు తీసుకొచ్చిన దేవాలయ ముఖమండపాన్ని, మధ్యలో శనగల బసవన్నని చూపించి ఆ ముందుగల వీరశిరోమండపం ఎదుటికి రాగానే నా ఒళ్ళు జలధరించింది. దీన్ని వీరశిరోమండపం అంటారు. శివభక్తులు తమ శ్రద్ధాతిశయంలో తమ కళ్ళని, చేతుల్ని, శరీరంగాల్ని, చివరికి తమ శిరసుల్ని కూడా శివుడి కొరకు అర్పించిన మండపం. దీన్ని 14వ శతాబ్దిలో అనవేమారెడ్డి కట్టించాడు. దీని గురించి చెప్పేటప్పుడు పాల్కురికి సోమన ఎటువంటి వీరావేశంతో చలించిపోయాడనుకున్నావు? పరుల కీర్తించు పాపంబు నాలుకల, హరుని కీర్తించుడు అన్యాయమన్నట్లు నాలుకలు క్రోసి పినాకిచే క్రొత్త నాలుకలు వడిసి వర్ణన సేయువారు, తలలేని శివుడిని తలగాని బ్రతుకు తలలేదనెడు మాట్కి తలలిచ్చువారు. ఆలయం నుండి బయటికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. తిరిగి గెస్ట్ హౌస్కి వెళ్ళబోతుండగా ఇక్కడికి వచ్చే యాత్రికులందరికీ వసతి సౌకర్యాలు ఎలాగా అని అడిగింది శుచి. అప్పుడు దేవస్థానం వారు, వివిధ కులాల వారు నిర్వహిస్తున్న కాటేజీల గురించి, సత్రాల గురించి వివరించాను. ఏదైనా ఒక సత్రం ఎలా ఉంటుందో చూపించమంటే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న కరివెన సత్రానికి తీసుకువెళ్లాను. సత్రంలోని వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు అప్పుడే తమ సాయంకాల అధ్యయనం ముగించారు. వారితో పాటు రాత్రి భోజనం చేయవలసిందిగా మేనేజర్ గారి అభ్యర్థన. మేం వచ్చేటప్పుడు సత్రం వారు ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం 4 సంపుటాల సెట్ వారు మాకు బహూకరించారు. బయట కాముని పున్నమి, లోకపాపాన్ని ప్రక్షాళనం చేస్తున్నట్లుగా వెన్నెల. దేవస్థానమంతటా శివరాత్రి ఉత్సవం ముగిసిన ఆనవాళ్లు, ఉగాది కోసం ఎదుర్కోళ్లు. కర్ణాటక నుండి భక్తుల సందడి అప్పుడే మొదలైంది. అక్కడ ఒక పూసలమ్మేవాడితో శుచి మాటల్లో పడింది. తిరుపతికి చెందిన ఆ పూసలైన పండగ కోసం ఇక్కడికి వచ్చాట.
అతని ఎదుట పరిచి ఉన్న రుద్రాక్షల గురించి ప్రశ్నించబోతే తన సంచిలో గొడ్డల మడతల్లో పద్మభూషణ్ డాక్టర్ ఆర్కే వర్మ రాసిన ద ఐ ఆఫ్ రుద్రాక్ష అనే పుస్తకాన్ని చూపించాడు. రోడ్డు మీద పూసలమ్ముకునేవాడి భండాగారంలో ఇంత విజ్ఞానం దాగి ఉంటుందని ఊహించగలమా? ఆ రాత్రి రిజర్వాయర్లో వెన్నెల బోటింగ్ ఏర్పాట్లు చేయడానికి మిత్ర బృందం గట్టి ప్రయత్నమే చేశారు. కానీ భద్రతా కారణాల వల్ల వీలు పడలేదు. ఎన్నో రాత్రులు చిన్న చిన్న పడవలపైన ఆ నిశ్చల జలాశయంలో గడిపిన ప్రశాంత క్షణాలు నన్ను మళ్ళీ ఆ అనుభవం కోసం ఎంతో ప్రలోభపరిచాయి. లోకమంతా కామదేవుని దహనోత్సవం జరుగుతోంది. ఈశ్వరుణ్ణి కామదహన కరుణాకరలింగం అన్నాడు కవి. కామదహనం నిజంగా ఎంత దయాభరితం! కానీ సుందర అనుభవాల గురించి, మధుర సాన్నిధ్యాల గురించి, మనోసాంగత్యాల గురించి నా ప్రలోభం ఎంతకు అంతరించదేమి? శివమయమైన ఈ సన్నిధిలో సుందరానుభవం గురించిన నా తపనని శివసాన్నిధ్య సుఖంగానే అర్థం చేసుకోవాలా? అస్మదాది కవుల పాఠకులు వాక్పావననము, భవత్పణికరము, దుర్భర కర్మహరము, శుభ సముత్కరము, విస్తృత సౌఖ్యకరము అని శ్రీపర్వతాన్ని కీర్తించిన కవి కూడా నా వట్టి భావుకుడే కదా. మరి మరి ఈ రసలబ్ధత నుంచి ఆయన ఎట్లా తప్పించుకున్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానం చిక్కే వరకు నేను శ్రీశైలానికి తిరిగి తిరిగి రాక తప్పదేమో. మర్నాడు మళ్ళా ప్రాతకాల హారతి, అలంకార దర్శనం చూడాలని తెల్లవారుజామునే గుడికి వెళ్ళాం. పొద్దున్నే లేవగలదా అనుకున్నాను. కానీ శుచి హారతి సమయానికి అరగంట ముందే తలస్నానం చేసి నీలిపువ్వుల ఎంబ్రాయిడరీ చేసిన తెల్లని నేతచీర ధరించింది. నిన్న మెరూన్ కలర్ జర్కిన్, జీన్స్లో దర్శనమిచ్చిన అమెరికన్ యువతి కాదీమే. అక్కమహాదేవి, హేమారెడ్డి మల్లమ్మల పరంపరలో తన శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన శివయోగినిలాగా అనిపించింది. తనేమిటో తను తెలుసుకునేదాకా మనిషికి సఫరింగ్. అది దాటిన తర్వాత చివరికి మిగిలేది పరిశుద్ధ ప్రశాంతి. శుచి నిజంగా మంచి పిల్ల. కార్తీక మాసంలో అభిషేకానంతర విభూతి అలంకారం చేసిన వెనుక శివుని చరణాలపై అర్పణ చేసిన తుమ్మి పువ్వులాగా ఆమె నిష్కళంక, నిరాడంబరి. పొద్దున్నే దేవుడికి ఎంతో ఇష్టంగా అభిషేకం చేసింది. పన్నీరు, నిర్మల కృష్ణవేణి జలాలు, పాలు, పువ్వులు, వేద సూక్తాలు. ఉదకంబులంచు ఉదకములు ఓయిచు నొగివచ్చువారు, పుష్పముల్ పుష్పంబులంచు పుష్పంబులిచ్చుచు పొరివచ్చువారు చేసే శివపంచాక్షరి జపాలు. వీటి మధ్య శివలింగాన్ని అభిషేకిస్తుంటే నమశివాయచ శివతరాయచ అని నమ్మకం కీర్తిస్తుంటే హృదయాకాశమంతా శీతకాంతి శివప్రద శాంతిగా అనుభూతికి వస్తుంది. అప్పుడు అమ్మవారి గుళ్ళో అలంకార దర్శనం చేసుకున్నాం. నవవికసిత పుష్పాలతో జరుగుతున్న అలంకారం మధ్య అసలైన అలంకారం సూర్యకిరణాలు అమ్మవారికి ఒక మాలలాగా ఆపాదమస్తకం అర్చించడం. పుట్టేటి భానుని పుష్యరాగపు ఛాయతో మొదలైన ఆ అలంకారం అమ్మవారి సిగలో అరుణమందారంగా భాషించడంతో పరిపూర్ణమైనది. రాత్రి వెన్నెల్లో స్పష్టాస్పష్టంగా ఉన్న ఆలయ ఉద్యానం, వృక్షాలు, శిల్పశోభ ఇప్పుడు మరింత బాగా కనపడుతున్నాయి. వీరభద్రస్వామి, అర్ధనారీశ్వరస్వామి, ఉమామహేశ్వరస్వామి, రాజరాజేశ్వరుల దర్శనంతో పాటు వృద్ధ మల్లికార్జున్ని దర్శనం చేసుకున్నాం. శ్రీశైలంలో తొలి స్వయంభువు అయిన ఈ చెవిటి మల్లయ్యే చెంచుల దేవుడని శుచికి చెప్పాను. ఆ పక్కనే నృసింహ సరస్వతీస్వామి నాటిన ఔదుంబర వృక్షాన్ని కూడా చూపించాను. ఇంకా చూడవలసినవి ఎన్నో ఉన్నాయన్న ఆతృత మమ్మల్ని ఎక్కడా నిలవనీయలేదు. సుడిగాలిలాగా ముందు శివాజీ స్ఫూర్తి కేంద్రంతో మొదలుపెట్టాం. ప్రవాసితులైన వీరులెందరికో నల్లమల మొదటి నుండి ఆశ్రయం. ఛత్రపతి శివాజీ కూడా ఈ నల్లమల అడవులకి వచ్చి ఈ దేవాలయాన్ని 1677లో దర్శించాడు. తీవ్ర వైరాగ్యంలో ఆయన చేసిన తపస్సుకి అమ్మవారు ఆయనకి ఖడ్గప్రదానం చేసిందన్న స్ఫూర్తి నుంచి ఇప్పుడక్కడ అధ్యయన కేంద్రం నిర్మాణం అవుతోంది. మహాబలిపురానికి చెందిన గణపతి స్థపతి రూపకల్పన చేసిన ఈ నిర్మాణానికి ₹1,50,00,000 వ్యయం కాగలదని అంచనా. మందిరం నడుమ దర్బారు హాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన సింహాసనాసీన శివాజీమూర్తి నిలువెల్లా ధీరోదాత్తతో దర్శనమిస్తున్నారు. చదువు సగంలో మానేసిన చెంచుపిల్లల కోసం అక్కడొక వృత్తి విద్యా పాఠశాల కూడా చూశాం. బైర్లూటి, నాగలూటి, ఇందిరేశ్వరం, కొట్టాల చెరువు వంటి కర్నూలు జిల్లా చెంచుగూడాల నుంచి వచ్చిన చెంచు బాలురు అఖండ మండలాకారం, వ్యాప్తంయేన చరాచరం అంటూ శ్లోకాలు చదువుతుంటే ఎంతో సంతోషం అనిపించింది. ఆ తర్వాత పక్కనే ఉన్న శ్రీదేవి వేద విద్యాలయం చూశాం.
ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రసాదరావు గారు దాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ 15 మంది విద్యార్థులు తైత్తిరీయ సంహిత అధ్యయనం చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన ఆ విద్యార్థులు నిత్యం అగ్నికార్యం నెరవేర్చుకుంటూ వేదాధ్యయనం చేస్తూ ఉండడం మమ్మల్ని ఎంతో పులకితం చేసింది. కానీ ప్రసాదరావు గారి కలలు ఇక్కడితో ఆగిపోలేదు. గిరిజన గురుకుల పాఠశాలలో కంప్యూటర్ విద్య ప్రాథమిక స్థాయి నుంచి ప్రవేశపెట్టాలని, తుమ్మలబైలు చెంచుకోడిలో వనమూలికల పెంపకం చేపట్టాలని ఆయనకి ఎంతో అభిలాష. తిరిగి మేము శ్రీశైలం వీధుల్లో నడిచాం. ఎంతంత వరుస దాన్ని తెచ్చి విడియ అంతంత ఆయతంబయుండు పురము అని కవి స్తుతించినట్లే శివభక్తులు నడయాడిన ఆ వీధుల్లో దుకాణాలు చూస్తూ ముందుకు నడిచాం. శుచిని ఆ వీధులు ఎంత ఆకర్షించాయంటే ఒక అంగడి ముందు నిల్చుని ఆ అంగడి యజమాని ఇంటర్వ్యూ చేసేసింది. అక్కడున్న అంగళ్ళన్నింటినీలోనూ పెద్దదైన ఆ అంగడిలో ఏవి ఎక్కువ అమ్ముడుపోతాయని అడిగితే దీపం ప్రమిదలు అని చెప్పాడు ఆ దుకాణదారుడు. క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న మేకలబండ చెంచుకోవడానికి వెళ్ళాం. అక్కడ ప్రతి ఇల్లు శివరాత్రి మందిరంగా ఉన్నది. చెంచు సద్భక్తులని కవి 7 శతాబ్దాల కింద కీర్తించినట్లే ఉన్నారు ఇప్పటికీ ఆ చెంచువారు. అక్కడ గూడెం పెద్ద మనిషి తోకల నాగనని కలిశాం. ఆయన పూర్వీకులు వేటగాళ్లు. ఇప్పుడు ఆయన రైతుగా మారాడు. అయినా ఆ బాహువులు ఇంకా ధనుర్ధారివే. మా ఎదుట విల్లు ఎక్కిపెట్టి శరాన్ని సంధించి చూపించాడు. అక్కడ కొందరు యువకులు కాంస్య విగ్రహాల తయారీలో శిక్షణ పొందుతున్నారు. వారికి శిక్షణిస్తున్న కళాకారుడు ఆదిలాబాద్కి చెందిన ప్రముఖ కళాతపస్వి రవీంద్రకుమార శర్మ శిష్యుడని తెలిసినప్పుడు కళాబాంధవ్యానికి హద్దులు లేవు అని అనిపించింది. శ్రీశైలం వదిలిపెట్టి ముందుకు వెళ్లవలసిన సమయం వచ్చింది. అకృతాత్ములకు శిలానికరముగాను, సుకృతాత్ములకు లింగనికరంగానూ గోచరించే శ్రీశైల సన్నిధిలో మాటలకందని మహిమానుభూతి ఏదో నా బాలికకు అందినట్లే అనిపించింది. నిజానికి ఆమెకి పాతాళగంగ కూడా చూపవలసి ఉన్నది. సాలోక్య సామీప్య సారూప్య ముక్తులోలి నిజాలు మహోర్మిదోర్లతిక అయిన ఆ గంగలో స్నానం చేసి ఏనాటిదో రెడ్డిరాజులు కట్టించిన ఆ సోపాన మార్గాన శివధ్యానరతగా దేవాలయ ప్రవేశం చేసి ఉండవలసింది ఆమె. కానీ మొదటి పరిచయం ఎప్పుడైతే ఈ క్షణాల తృప్తి తిరిగి తిరిగి జీవితకాలం పాటు తన వైపు లాక్కుంటూనే ఉంటుంది. 9-10 గంటల వేళ చివుర్లు మోసలెత్తున్న అడవిలోంచి నవజీవిత సౌరభాలు అల్లుకుంటున్నాయి. సాక్షి గణపతి గుడి దగ్గర ఆయన చిట్టాలో మా పేరు కూడా నమోదు చేయించుకుని హటకేశ్వరం, పాలధార పంచధారల్ని చూశాం. హటకేశ్వరం అనాది తపోవనం. అక్కడ అడుగుపెట్టిన తరువాత చిత్తవృత్తిలో వైరాగ్యం క్షణకాలమైన ఉదయించని మానవుడు ఉండడు. కంచి పరమాచార్య జీవితంలో జరిగిన సంఘటన ఒకదాన్ని శుచికి చెప్పాను. పరమాచార్య తన శ్రీశైలం పర్యటనలో హటకేశ్వరం చూడగానే ఆదిశంకరుల తపస్థలాన్ని గుర్తించి ఆ మర్నాడు తెల్లవారుజామున తన వసతిని శిష్యుల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారట. అక్కడే ఉండిపోవాలని పట్టుబట్టారట. హటకేశ్వరం నేలపైన మన అంతఃగ్రంథులేవో విడిపోయే అయస్కాంత శక్తి ఏదో ఉంది అని అనిపిస్తుంది. తిరిగి సుండిపెంటకి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రాజీవ్ గాంధీ, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ గురించి తెలుసుకోవడానికి టైగర్ ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ ఎన్విరాన్మెంట్ సెంటర్లో అందమైన ప్రకృతి దృశ్యాల ఫోటోలు మాకు తులసీరావు గారు పరిచయం అయ్యారు. ఆయన ప్రాజెక్టులో బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉంటున్నారు. తన సర్వీసులో అధిక భాగం జూలాజికల్ పార్కుల్లో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్లో గడిపి మొత్తం ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా అడవులన్నింటినీ చుట్టి వచ్చినవాడాయన. మా కుతూహలాన్ని చూసి మాతో ఇష్టాగోష్ఠికి కూర్చున్నారు. బయట లాన్లో చెట్ల నీడల్లో మా గోష్ఠి సాగింది. ఎదురుగా లేళ్లు, దుప్పులు పచ్చికమేస్తున్నాయి. రోడ్డు పక్క గ్లైరిసీడియా నిండుగా పూసి నేలంతటా ఊదారంగు పూలరేఖలు పరుచుకున్నాయి. తనకెంతో ఆత్మీయమైన విషయాన్ని ఏదో ప్రస్తావిస్తున్నవాడిలాగా తన చెంపలు ఎర్రబారుతుండగా తులసీరావు గారు చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఒట్టి టైగర్ రిజర్వాయర్ కాదు. పెద్దపులి ఇక్కడి జీవజాలంలో అగ్రశ్రేణి ప్రాణి. అది బతకాలంటే దాని దిగువ శ్రేణుల్లో మరెన్నో ప్రాణులు బతకాలి. చెదలు, వానపాములు, నత్తలు, పాములు, పక్షులు, దుప్పులు, గొర్రెలు, జింకలు, చిరుతలు మొదలైన చరజీవాలే కాకుండా గడ్డి, పొదలు, తీగలు, కలపజాతులు, కలపనివ్వని జాతులు వంటి వృక్ష సముదాయమే కాక అడవిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ మనుష్య సమూహాలతో సహా ఇదంతా జీవవైవిధ్య సముదాయం. ఇందులో అంతరిస్తున్న, మందగిస్తున్న ప్రతి జీవజాతి పట్ల మాకు ఆతృత ఉన్నది. ఈ చరాచర జీవజాలం అంతటి మధ్య
జీవిక కోసం పరస్పర అవగాహన నిశ్శబ్దంగా కొనసాగుతూ ఉంటుంది. ఉసిరి చెట్ల చుట్టూ లేళ్ల మందలు చేరినప్పుడు వాటి కోసం కొండముచ్చులు చెట్ల కొమ్మలు ఊపి కాయలు రాలుస్తాయి. అందుకు ప్రతిఫలంగా చిరుతపులులు వాటి మీద దాడి చేయకుండా దుప్పుల మందలు వాటిని కాపు కాస్తాయి. ఇందులో పచ్చిక బయళ్ళు మొదలుకొని, పచ్చికలో రాలి తిరిగి మొలకెత్తవలసిన విత్తనాలు మొదలుకొని నిరంతర జీవక్రమ పరంపర ప్రకృతికి అనుగుణంగా జరిపేటట్టు చూడవలసిన కర్తవ్యం మాది అన్నారాయన. ఆ క్షణాన మాకు అకృతాత్మలకు శిలానిక్రమేతోచు, సుకృతాత్మలకు లింగనిక్రమేతోచు అని శ్రీపర్వత సముదాయం గురించి కవి చెప్పిన మాట గుర్తొచ్చింది. అక్కడ నుండి చెంచువారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి వెళ్ళాం. ఆఫీస్ మేనేజర్ రోసిరెడ్డి గారు మమ్మల్ని ఆదరించి సంస్థ కార్యకలాపాల్ని వివరించారు. అక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న మాధవీలత గారు చెంచువారి గురించి శుచి అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా జవాబులిచ్చారు. చెంచువారు ప్రాచీన ఆర్థిక వ్యవస్థకి చెందిన ఆదిమ గిరిజన జాతి. వ్యవసాయ పూర్వజీవన విధానానికి చెందిన ఈ ఆహార సేకరణ సమూహాల్ని వ్యవసాయంలో స్థిరపరచడానికి సంస్థ గత 10 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా వారి సామాజిక సంస్థల్ని బలోపేతం చేయడానికి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో చెంచు స్త్రీలను చైతన్యపరచడం ద్వారా వారికి అందే సేవల్ని మెరుగుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తూ ఉంది అన్నారామె. మేము అక్కడి నుంచి హైడల్ ప్రాజెక్టుకి వెళ్ళబోయే ముందు పూర్ణానంద స్వామి ఆశ్రమం చూశాం. 1939లో మదురైలో జన్మించిన పూర్ణానంద స్వామి తన 30 ఏళ్ల వయసులో హటకేశ్వరంలో తపస్సు చేసుకుంటూ శ్రీశైల బస్సులకి పరిచయం అయ్యారు. పశ్చిమ కర్మల్లో ప్రారంభించిన ఆయన అన్వేషణ షిరిడీ మీదుగా శ్రీశైలంలో పరిపూర్తి చెందింది. ఇప్పుడు సుండిపెంటలో 4 ఎకరాల స్థలంలో ఆయన శిష్యులు స్వామివారి గురుపాదుకలకు ఆశ్రమాన్ని ఏర్పరిచారు. ప్రశాంత ధ్యానమందిరం, అందమైన పూలతోట, గోశాల, నిత్య అన్నదానం, ప్రాతకాల సంధ్యావేళల్లో యాగము, చండీ సప్తశతి పారాయణం అక్కడి విశేషాలు. ఆశ్రమవాసులందరికీ పెదనాన్నగా వ్యవహరిస్తున్న బీఆర్కే ఆ ఆశ్రమాన్ని ఎవరి నుండి చందాలు వసూలు చేయకుండా నడిపిస్తున్న ఆశ్రమంగా పేర్కొన్నారు. ఆ మధ్యాహ్నం ఆశ్రమంలోనే మాకు ఆతిథ్యం. స్వామివారి జీవిత చరిత్రగానీ పుస్తకాలు గానీ ఉన్నాయా అని అడిగింది శుచి. బీఆర్కే అందుకు ప్రతిస్పందనగా నిండుగా నవ్వారు. ఇప్పటికీ రాసి ఉన్న పుస్తకాలే ఎవరూ చదవట్లేదు, ఇంకా కొత్త పుస్తకాలు ఎందుకు అంటారు స్వామి. నిజంగా చదవాలన్న ఆసక్తి ఉంటే లైబ్రరీలో రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస బోధనలు ఉన్నాయి, అవి చదివితే చాలంటారు ఆయన అన్నారు బీఆర్కే. హైడల్ ప్రాజెక్టుల వైపు వెళ్తూ ఇప్పుడు మనం ఆధునిక దేవాలయాల్ని చూడబోతున్నాం అన్నాను శుచితో. అప్పుడు ఆమె అన్న మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆమె అంది కదా, అదేమిటి, మనం చూసిన బయోడైవర్సిటీ ప్రాజెక్టు, చెంచు ప్రాజెక్టు కూడా ఆధునిక దేవాలయాలే అని అనిపించింది నాకు. ఐటీడీఏలో ఉన్న కంప్యూటర్ ఆటోమేషను, వీశాటు, వైర్లెస్, ఆధునిక సామాజిక జాగృతి ప్రయత్నాలు నన్ను అమెరికా గురించి సిగ్గుపడేట్టు చేశాయి. మేముంటున్న పెన్సిల్వేనియా రాష్ట్రం అమెరికాలో పురోగామి రాష్ట్రాల్లో ఒకటి. కానీ మా ప్రొఫెసర్ కోలింగ్వుడ్ చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా, పెన్సిల్వేనియా పునాదులన్నీ అపలేచియన్ ఇండియన్ తెగల ఎముకలపైన నిర్మించినవే అని. నువ్వు ఒక కవి 7 శతాబ్దాల కిందట చెంచు సద్భక్తుల గురించి రాశాడు అన్నావు. ఇప్పుడు వారిని ఆధునిక వ్యవసాయంలోకి మళ్లించడానికి పెద్ద కార్యక్రమే జరుగుతోంది. ఇది ఇండియా లాంటి డెమోక్రసీలో మాత్రమే సాధ్యం. అమెరికా కూడా డెమోక్రసీనే, కానీ ఆ సందర్భమే వేరు. 2 శతాబ్దాలు కూడా తిరగకుండానే సభ్య అమెరికా తన ఆదిమజాతుల్ని వేటాడి, బంధించి బానిసలుగా అమ్మేసింది. అపలేచియన్ పీఠభూమిలో ఆ లోయలో ఎక్కడ చూసినా నెత్తుటి చారికలు. కానీ ఈ నల్లమల అడవుల్లో ఎక్కడ చూసినా శివసాన్నిధ్య ప్రకంపనాలే. శుచి మాటలకి నా ఒళ్ళు పులకరించింది. మెచ్చుకోలుగా ఆమెకి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఇదిగో శ్రీశైలం రిజర్వాయర్, 308 శతకోటి కనపడడుగుల నీటిని నిలువ చేసే జలాశయం. ప్రధానంగా ఇది జల విద్యుత్ కేంద్రం. ఇక్కడ ఒక్కొక్కటి 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల 7 జనరేటర్లున్నాయి. నీటిని నిలువరించడానికి 470 అడుగుల ఎత్తున 1680 అడుగుల పొడవు గల మేసనరీ కాంట్రాక్ట్ ఆనకట్ట కట్టారు. ఎన్నోసార్లు ఎందరికో వివరించిన ఈ అంకెలు నా నోటికి కంటతా వచ్చేశాయి. కానీ ఆ ఆనకట్టని, జలాశయాన్ని
మొదటిసారి కళ్ళతో చూసినప్పుడు కలిగే ఆ సంభ్రమం ముందు ఆ అంకెలు అదనంగా చెప్పేదేమీ ఉండదు. మేం కారు ఆపగానే రెవెన్యూ పాయింట్ దగ్గర పోలరాయిడ్ కెమెరాతో ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. మా ఇద్దరిని కలిపి ఇన్స్టెంట్గా తీసిన చిత్తరువుని చేతిలో పెట్టారు. ఆ ఫోటోలో మా వెనుక నిశ్చలంగా ఉన్న డ్యామ్ని చూపిస్తూ అన్నాను, ఇదే గనక సెప్టెంబర్ నెలలో అయి ఉంటే ఒక్కొక్కటి 65 అడుగుల పొడవు, 55 అడుగుల వెడల్పు ఉండే 12 క్రస్ట్ గేట్ల నుంచి 13 లక్షల క్యూసెక్కుల మహా జలపాతం నిర్విరామంగా దూకుతూ ఉంటే మన వెనుక ఆకాశమంతటా ఆవరించిన నీటి ఆవిరి తప్ప మరేమీ కనిపించుండేది కాదు. ఐ లవ్ టు కమ్ అగైన్ అన్నది శుచి. ఆ మధ్యాహ్నం మమ్మల్ని కదిలించిన మరొక స్థలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ ప్రాజెక్ట్. కుడివైపు ప్రాజెక్టు కన్నా రిజర్వాయర్కి మరింత దిగువగా జనరేటర్లను ఏర్పరిచినట్లయితే ఉత్పత్తి సామర్థ్యం పెంచవచ్చని, నాన్ పీక్ డిమాండ్ వేళల్లో జనరేటర్లని పంపులుగా వాడినట్లయితే అదే నదీ జలాల్ని తిరిగి విద్యుత్తుత్పత్తి కోసం వాడుకోవచ్చును అనుకునే ఆలోచన ఆ ప్రాజెక్టుకి ప్రాతిపదిక. ఇందుకోసం దాదాపు 14 సొరంగాలు, పవర్ హౌస్, ట్రాన్స్ఫార్మర్, 3 సర్జి ఛాంబర్లు అండర్గ్రౌండ్లో నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం డిజైన్ని పటేల్ కంపెనీ జనరల్ మేనేజర్ ఎంఎం పటేల్ మాకు వివరించారు. దేశంలో సొరంగాలు నిర్మించడంలోని సిద్ధహస్తులైన పటేల్ కంపెనీ తన పనిని నిర్ణీత కాలంలోనే పూర్తి చేయగలిగిందని, జాతీయ ప్రమాణాల కన్నా తక్కువ స్థాయిలోనే ప్రమాదాలు సంభవించాయని ఆయన వివరించారు. ఆ తర్వాత జనరేషన్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లు జయరామిరెడ్డి, ప్రసాద్ మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి వర్క్ సైటు చూపించారు. గంబూట్లు, హెల్మెట్టు ధరించి ఆ సొరంగాల్లో ప్రయాణిస్తుంటే ఆధునిక గుహాలయాల్లో ప్రవేశించినట్లుగా అనిపించింది. 15 మీటర్ల వ్యాసంతో 343 మీటర్ల పొడవున రాళ్లను తొలిచి నిర్మించిన హెడ్రెస్ట్ టన్నెలు, దాన్నించి రెండుగా విడిపోయి కిందికి దూకిన ప్రెషర్ షాఫ్ట్లు, అక్కడి నుంచి ఒక్కొక్కటి తిరిగి మూడింటిగా విడిపోయిన పెన్స్టాక్లు, అండర్గ్రౌండ్ పవర్ హౌస్లను చూస్తుంటే దానిని నిర్మించింది మానవహస్తాలేనా అని అనిపించింది. ఈ పనిలో మీకు ఎటువంటి అనుభవం కలిగింది అని అడిగితే ఇంజనీర్ జయరామిరెడ్డి అన్నారు కదా, ఇది జీవితకాలంలో ఎవరికైనా ఒకేసారి మాత్రమే లభించే వర్క్ ఎక్స్పీరియన్స్. 80 మీటర్ల పొడవుతో 20 మీటర్ల వెడల్పుతో ఈ అండర్గ్రౌండ్లో మేము నిర్మించిన సర్జి ఛాంబర్ లాంటిది ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఆ తర్వాత మేము సొరంగాల నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్ట్గా చేపట్టిన భీమారెడ్డిని కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు కదా, ఈ సొరంగాల నిర్మాణంలో టెక్నాలజీది పెద్ద పాత్ర కాదు, అనుభవం ఇవ్వగలిగిన గైడెన్స్ కొంతవరకే ప్రముఖ పాత్ర వహించేదంతా దైవానుగ్రహమే. ఆయన ఇంకా అన్నారు, కనీసం 2 మార్లు మేము ఫ్యాటల్ యాక్సిడెంట్ నుంచి త్రుటిలో బయటపడ్డాం. ఆ ప్రమాద సంకేతాలు మాకెక్కడి నుంచి అందాయి అంటే అవి అనుభవం నుండి వచ్చాయని కానీ, సైరన్ మోత వల్ల తెలిసాయని కానీ చెప్పలేను. సొరంగం తవ్వడం అంటే ఫైటింగ్ విత్ ద అన్నోన్. మేం ప్రధాన టన్నెల్ తవ్వుతున్నప్పుడు మధ్యలో షేర్ జోన్ వచ్చింది. దాంతో ప్రతిరోజు ప్రతిక్షణం దాదాపు 2 ఏళ్ల పాటు యుద్ధమే జరిగింది. ఏమైతేనే ప్రాణనష్టం లేకుండానే పని పూర్తి చేయగలిగాం. లెఫ్ట్ బ్యాంక్ హైడల్ ప్రాజెక్టులో ప్రతి ఒక్క అంశం ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. శుచి అడుగడుగునా ప్రతి చిన్న వివరాన్ని తన పాకెట్ నోట్బుక్లో ఎక్కించుకుంది. టనెల్లో స్టీల్ ప్లేట్లు జడ్జ్ చేస్తున్నప్పుడు అల్ట్రాసోనిక్ స్క్రీనింగ్ చేయడం దగ్గర నుంచి బయట క్రేన్ ఆపరేటర్ అనుభవాల దాకా ప్రతి ఒక్కదాన్ని అడిగి మరీ తెలుసుకున్నది. ఈ వివరాలని అంత అవసరమా? ఇవి ఎంతవరకు గుర్తుంటాయి అని అడిగితే, డీటెయిల్స్ ఎలానూ మర్చిపోయేవే కాబట్టి అంత శ్రద్ధగా ఎక్కించుకుంటాం. కానీ ఈ ఇంప్రెషన్స్ ఎక్కడిపోతాయి? ఇక్కడ తిరుగుతుంటే నాకు కూడా శ్రీశైల ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నట్లే ఉన్నది అన్నది. నువ్వు చెప్పావే, ఆ స్థానాధిపతి శాంతయ్య ఆయన కట్టించిన ఈ ప్రాకారం దేవాలయానికి ఎంత శోభనిచ్చిందని. కానీ భగవంతుడు ఎన్ననో నిర్మించి పెట్టిన ఈ ప్రీ కేంబ్రియన్ శిలాప్రాకారం మాట ఏమిటి? ఈ అందం గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి అన్నది శుచి. పూలపాన్పులు ఎన్నో ఉండగా, శంభు నువ్వీ శిలాతలాల్లోనే ఎందుకు నాట్యం చేస్తావు అన్నాడు కవి. ఈ సొరంగాల్ని బయటకు తవ్వి తీసిన ఈ 19 లక్షల టన్నుల మట్టిని చూస్తూ ఉంటే పరమశివుని శిలాతల నాట్యంలోని సౌందర్యం, ప్రయోజనం ఎంత చక్కగా బోధపడుతున్నాయి. తిరిగి హైదరాబాద్కి. జలాశయానికి ఎడంవైపు గట్టు మీద కొద్ది క్షణాలు ఆగాం. ఏ స్మృతికి అందని పూర్వయుగాల్లోనో వికసించిన బద్దిపూల మధ్య ఏ తుమ్మెద ఝుంకారమో ఇక్కడ ఈ స్వామిని, ఈ శక్తిని ప్రతిష్ఠించింది. ఆహారం కోసం వింటినారిని లాగిన చెంచు వేటగాడు, ఆదిశంకరుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు,
వీరశిరోమండపంలో తలలు నరుక్కుని పోగులు పోస్తున్న భక్తుల్ని చూసి చెలించిన అనవేమారెడ్డి, నవనాథ చరిత్రకారుడు గౌరణ, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, కర్నల్ కాలిన్ మెకంజీ, ఏనుగుల వీరాస్వామయ్య, హైమండార్ఫ్, నిడదవోలు వెంకట్రావు గారు, పరబ్రహ్మశాస్త్రి మొదలైన భావుక పరంపర ఇక్కడ ఏ శక్తి విజృంభణాన్ని చూసి విభ్రములయ్యారో, ఆ శక్తి ప్రజ్వలనంలోని ఏ శతాంశాన్నో మెగావాట్లుగా మార్చడానికి తీరానికి అటూ ఇటూ ఇప్పుడు హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఆ విధంగా కూడా ఇది శక్తిపీఠమే అయింది. తస్కరులు, నిషాదులు, వాళ్ళ కుక్కలు, విల్లమ్ములు, శిలలు, వనచరాలు ఉండే ఈ అడవి ఇక్కడ అడుగుపెట్టిన ప్రతివారికి సజీవ రుద్రసూక్తంగా గోచరించడంలో ఆశ్చర్యమేముంది? సంబంధ నాయనార్, తమిళతేవారం, బాణభట్టుని కాదంబరి, ఆదిశంకరుల శివానందలహరి, సీతారామశాస్త్రి శివదర్పణం, ఈ మహామహిమాన్వితమైన భూమి యుగ యుగాలుగా చెప్తున్న ఏ రహస్య సందేశాన్నో పసిగట్టడానికి ప్రయత్నించినవే. సకల జీవజాలంలోని శివస్వరూపాన్ని చూడాలన్న సంకల్పమే కదా నేడు బయోడైవర్సిటీ సంరక్షణగా, పర్యావరణ పరిరక్షణగా రూపుదిద్దుకున్నది. శ్రీశైలం అనాది కాలం నుంచి ఒక నిశ్శబ్ద ఉద్యమం. నా అమెరికన్ బాలిక కళ్ళల్లో కొంత బెంగ, ఎంతో వెలుగు. ఇప్పుడు ఆమె పెనిసిల్వేనియాకి నూతన సందేశాన్ని తీసుకుపోగలుగుతోంది. ఏ వెబ్సైట్ ద్వారానూ కమ్యూనికేట్ చేయలేని అనుతాప తరంగం ఒకటి నవసహస్రాబ్ది కోసం ఆమెలో ఎగిరిపడుతోంది. ఆధునిక ప్రపంచానికి ఇది 2వ సహస్రాబ్ది అయి ఉండవచ్చు. కానీ ఈ పురాతన పుణ్యభూమికి ఇది ఎన్నవ సహస్రాబ్ది? ఇక్కడ అడవిలో ఇప్పపూలు సదా రాలుతూనే ఉంటాయి. చెంచుయోకులు వసంతకాలంలో తేనెపెరలు పెకలిస్తూనే ఉంటారు. మద్ది చెట్ల గుబుర్లలో తుమ్మెద సంగీతం పాడుతూనే ఉంటుంది. మారుతున్న ప్రపంచం నడుమ మార్పులేని సత్య సౌందర్యాల చల్లదనాన్ని ఇప్పుడామె హృదయం నిండుగా హత్తుకున్నది. విన్నారు కదండి, వాటరేవు చినవీరభద్రుడు గారి యాత్రా సాహితీ శివసాన్నిత్య సుఖం. ఈ వ్యాసం ఇండియా టుడే వార్షిక సంచిక 2000 సంవత్సరంలో వెలువడింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి పర్వదినాన శ్రోతలకు అందించగలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నది. వచ్చేవారం మరో మంచి కథనంతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.